హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది పాతూరు అనే శివాలయం. ఇక్కడికి వచ్చినా అనమాట నైట్. ఈ బండి ఎందుకు ఆన్లో పెట్టినా అంటే ఈ బండి బోర్కి వచ్చింది, మళ్ళీ నైట్ తప్పుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుందని నేను ఆన్లోనే పెట్టినా. సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ రోడ్డు పైన ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దగ్గర రాత్రి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఏమో సౌండ్స్ వినిపిస్తున్నాయి, అక్కడ ప్రదేశంలో భయం అవుతుంది, స్పెసిఫిక్గా చెట్టు దగ్గర అని చెప్పారు. చూద్దాం. సో దానికోసం నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నేను మొత్తం ఇక్కడ ఒక శివాలయము, పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది. సో దానికోసం ఆ 2 చోట్ల నేను పోయి వీడియో తీసి నేను నీకు చూపిస్తా. నాకు చెప్పిన వాళ్ళల్లో ఇక్కడ దయ్యము అని స్పెసిఫిక్గా చెప్పట్లేదు, వేరే శక్తి అని స్పెసిఫిక్గా చెప్పట్లేదు, సంథింగ్ ఏదో ఒక ఫియర్ అని మాత్రం అయితే చెప్తున్నారు. సో దానికోసం చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దమ్మ తల్లి దేవాలయము చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి నేను శివాలయం దగ్గరికి వెళ్తా. ఇది మెయిన్ రోడ్డు. నా బైక్ ఆన్లోనే పెట్టినా. నేను అక్కడ మెయిన్ రోడ్డుపై చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఏమో టెంపుల్ సైడ్ అలా ఒకసారి వెళ్ళి వద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి టెంపుల్ సైడ్ వెళ్తున్నా. ఇక్కడ నుంచి నేను శివాలయం దగ్గరికి వెళ్తున్నా. ఇది మామూలు మాలేస్తారు కదా ఫ్రెండ్స్, మాలేసినప్పుడు ఇక్కడ పూజలు అవి నిర్వహిస్తారు. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ లోపలికి శివాలయం ఉంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక శివాలయం వీడియో తీసిన. అది పాత శివాలయం ఉండే, కాకపోతే అది గుప్త నిధులు అనే దాని మీద తవ్వి దాన్ని ఆ శివాలయాన్ని ధ్వంసం చేసేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దాన్ని. నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టిన. శివాలయానికి డొనేషన్స్ మీకు చేతనైంది ఇవ్వండి అని. అక్కడ లైట్ కనిపిస్తుంది. ఇంతకుముందు పాత శివాలయం ఇక్కడ ఉండేది, ఈ గుడి నిర్మించిన స్థలంలో. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న పాత శివాలయం ఉన్నప్పుడు ఉన్న విగ్రహం అక్కడ ఆ షెడ్ ఏర్పాటు చేసి అందులో పెట్టినారనమాట. ఫ్రెండ్స్,
రేకుల షెడ్డులో శివాలయాన్ని ఏర్పాటు చేసినారనమాట. అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న శివాలయం. ఇటు సైడు ఈ చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ చెట్ల దగ్గర బాగుంది. అక్కడ పోదామంటే నా దగ్గర లైట్ లేదు. సో అక్కడ నేను దాదాపు ఒక 20 to 25 minutes వెయిట్ చేసేది. అక్కడ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్ వైపు వెళ్దామని స్టార్ట్ అయినా. ఒక 2-5 minutes వెయిట్ చేస్తా ఇక్కడనే. సరే చూసుకోండి. ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరికి ఒక 3 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నాకు కలిపిన ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. నైట్ టైము ఒక్కడిని. ఇది ఫ్రెండ్స్. ఇలా సౌండ్స్ వినిపిస్తాయి, భయం అవుతుంది అని చెప్పారు. నేను కూడా ఆతృతతో వెయిట్ చేస్తున్నా, ఏమన్నా వినిపిస్తాయా, నాకేమన్నా ఎక్స్పీరియన్స్ అవుద్దా అని. సో నాకైతే అక్కడ ఆ టెంపుల్ దగ్గర ఉన్నంతసేపు అయితే నాకేం వినిపించలే. లైట్ లేదు. మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి చూద్దాము ఒకసారి. సో ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి చాలా చరిత్ర ఉంది. సో ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ అంటే నేను అసలు నమ్మను దాన్ని. సో ట్రై చేద్దాం ఇంకాసేపు ఉండి. సో ఫ్రెండ్స్ మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వెళ్తున్నా. సో నేను విన్న చింత చెట్టు ఇదే అనమాట. ఇక్కడే సౌండ్స్ వినిపిస్తాయని విన్నది. ఇది మెయిన్ రోడ్ పైనే ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను 1 hour 1.5 hour వెయిట్ చేశా. 11:30కి వచ్చినా నేను. ఇప్పుడు 12:30 దాదాపు అవుతుంది. అక్కడ శివాలయం టెంపుల్ దగ్గర ఒక 1/2 hour వెయిట్ చేసిన. ఇక్కడ ఒక 1/2 hour వెయిట్ చేసిన. సో నాకైతే ఏమనిపించలేదు. మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే అమావాస్య రోజు వస్తే ఏమన్నా కనిపిస్తుంది, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్తున్నారు. సో ట్రై చేస్తా అమావాస్య రోజు వచ్చి షూట్ చేయడానికి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఆ చింత చెట్టు దగ్గర సో ఫ్రెండ్స్ ఇది ఎవరికి ప్రోత్సహించడానికి కాదు. వాళ్ళకి ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండొచ్చు, వాళ్ళని కాదనలేను. వాళ్ళకి వినిపించి ఉండొచ్చు, కనిపించి ఉండొచ్చు, అది నేను కాదనలేను. అది వాళ్ళ అభిప్రాయం నేను కాదనలేను. సో నేను ఇంతసేపు ఉన్న తర్వాత నేను ఒకటైతే చెప్పగలుగుతా, ఇక్కడ నైట్ టైమ్స్ తిరిగే వాళ్ళైతే ధైర్యంగా తిరగండి, స్వేచ్ఛగా తిరగండి అని అయితే చెప్పగలుగుతా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.